జాన్ వెస్లీ గారి యొక్క తమ్ముడు, అద్భుతమైనటువంటి ఆరాధికుడు, చాలా మంచి పాటలు పాడతాడు. దేవుని యొక్క అభిషేకం దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఆయన పాటలు పాడతాడు, జాన్ వెస్లీ గారు ఏమో ప్రసంగం చేస్తాడు. అయితే పిల్లరా గమనించండి, ఒకరోజు అన్నయ్య నేను ఆయన్ని కనుగొన్నాను అన్నాడంట, నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను అన్నాడంట, నేను రక్షించబడ్డాను అన్నాడంట. అదేంట్రా, ఇప్పుడు వరకు నువ్వు రక్షించబడలేదా? ఇప్పుడు వరకు నీకు యేసుబాబు తెలియలేదా? ఇంత గొప్పగా ఆరాధన చేస్తున్నావు, ఇంత గొప్పగా పాటలు పాడుతున్నావు. నేను ప్రసంగం చేసే ముందు నువ్వు ఆరాధన చేస్తుంటే దేవుని అభిషేకం దిగి వస్తుంది, దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మారు మనసు పొందాను, ఇప్పుడు నేను యేసుబాబుని నమ్ముకున్నానంటే ఏంట్రా, ఇప్పుడు దాకా నమ్ముకోలేదా అంటే ఆయన అన్నాడంట, ఇప్పుడు వరకు నేను ఆయన్ని తెలుసుకున్నాను కానీ ఇప్పుడు నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను అన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఆయన్ని ఎరిగి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, ఆయన్ని ఎరిగి ఉన్నాను కాబట్టి నేనేంటో, నేనెవరినో నాకు అర్థమైంది ఇప్పుడు అన్నాడంట. అదేంటిరా, ఇన్నాళ్ళో తెలీదని ఎవరోనో అన్నాడంట. అలా అన్నయ్య, తెలీదా అన్నయ్య? ఇప్పుడే తెలిసింది నేను పాపిని అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే నాకు అర్థమైంది, ఓ ఐ యామ్ ఏ సిన్నర్, నేను ఒక పాపిని అని ఒప్పుకొని దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు పశ్చాత్తాపడడం మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, నిజంగా ఇక్కడ అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ఆమేన్. కనుక ప్రవక్త అన్నాడు, నీవు పాపిగా ఉన్నప్పుడు ఆయన నీ పాపములను క్షమించగలడని నమ్మాలి. ఆమేన్. నీవు రోగిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచగలవాడని నమ్మాలి. నువ్వు రోగివైతే, అనారోగ్యంతో ఉంటే, నీ వ్యాధిని, నీ శోధనను, నీ బాధను, నీ అనారోగ్యాన్ని తీసివేయగలడని, స్వస్థపరచువాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్న సందేహములను తీసివేయము. ఒక అవిశ్వాసి మత విశ్వాసంలో జీవించుట కంటే ఆత్మీయ విశ్వాసంలో జీవించటం మేలు అంటున్నాడు. ఒక క్రైస్తవ విశ్వాసి మత విశ్వాసంలో ఉండకూడదంట. మత విశ్వాసం వేరు, ఆత్మీయ విశ్వాసం వేరు. మత విశ్వాసములో కట్టుబాట్లు ఉంటాయి, మత విశ్వాసములో సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఆత్మీయ విశ్వాసానికి కట్టుబాట్లు ఉండవు, ఆచారాలు ఉండవు, సిద్ధాంతాలు ఉండవు. కేవలము దేవుని వైపు మాత్రమే చూస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక బిడ్డను తల్లి గర్భములో మోస్తుంది. తండ్రి చెప్పండి ఎక్కడ మోస్తాడు? కుడి చేత్తున, భుజాల పైన మోస్తాడండి. ఏంటి, పుట్టక ముందు చెప్పండి. తల్లి గర్భంలో చెప్పారు కదండి, తల్లి గర్భంలో తల్లి మోస్తుంది, ఆయన ఎందుకు మోస్తాడు? ఒక బిడ్డను తల్లి 9 మాసాలు గర్భములో మోస్తూ ఉంటుంది. అదే 9 మాసాలు తండ్రి కూడా మోస్తూ ఉంటాడు. ఎక్కడ? భుజాల మీద. అది ఇంకా బయటికి రాలేదు, భుజాల మీద అంటారు. ఇది మనసులో. ఎక్కడ? మనసులో మోస్తూ ఉంటాడు ఆ బిడ్డ కొరకు. వాడికి ఏమన్నా నొప్పి వస్తుందా, వాడికి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏంటి, వాడికి ఏ బలహీనత ఉంది అనే విషయాలు ఎవరు మోస్తారు? తండ్రి మోస్తాడు. ఏదైనా బలహీనత వస్తే వెంటనే ఎవరు తీసుకెళ్తారు? తండ్రి. ఆ భారం ఎవరి మీద ఉంది? ఆ ఆలోచన ఎవరి దగ్గర ఉంది? ఏమంటే మా అబ్బాయి బాగున్నాడా, వెయిట్ అది బాగుందా అని ఎవరు అడుగుతారు? తండ్రి అడుగుతాడు. బాధ్యత ఎవరిది? తండ్రిదే. భారం ఎవరి మీద ఉంది? తండ్రిదే. ఎక్కడుందా భారం? మనస్సులో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా?
కాబట్టి నువ్వు ఒక్కదానివే 9 నెలలు మోసేస్తున్నాను కనేసాను అంటావు. నీకంటే ఎక్కువ భారం ఆయన అనిపించాడు. అర్థమవుతుందా? నీకంటే ఎక్కువ బాధ్యత తండ్రి తీసుకున్నాడు. అయ్యో నా బిడ్డకేమైపోతుందో అని బాధ, నా పుట్టబోయే బిడ్డకి ఎలా ఉంటుందో అనే ఆలోచన, మనసులో కలవరం. నువ్వు కేవలం గడుపు పెట్టుకుంటావు. నీకు దానిమ్మకాయలు ఎట్టుకొస్తాడో, యాపిల్ ఎట్టుకొస్తాడో, ఏంటి ద్రాక్ష పళ్ళు, అబ్బో పట్టుకెళ్ళారేటి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్రాక్ష పళ్ళు ఎట్టుకెళ్తారో మరి ఇలాగ అన్ని పళ్ళు, అన్ని రకాల పళ్ళు ఎట్టుకెళ్ళి ఇచ్చేస్తా ఉంటావు, తినేస్తావు. నీకు భయం ఏంటి? ఫ్యాన్ వేసుకుంటావు, తినేసి పడుకుంటావు, టీవీ పెట్టుకుంటావు, సెల్ ఫోన్ చూసుకుంటావు. భారం అంతా ఎవరు మోస్తున్నారు? డ్యూటీకి వెళ్తాడు కానీ తిన్నగా ఉండవు. అయ్యో మా ఆవిడ ఎలాగుందో అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఆ బిడ్డ యొక్క భారం భరిస్తూ ఉంటాడు. ఆ బిడ్డ కోసం కేర్ తీసుకుంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తల్లి గర్భములో నుండి భూప్రపంచంలోనికి అడుగు పెడతాడో అప్పటి నుంచి ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పుట్టినప్పుడు ఏడుస్తాడంట. అబ్బబ్బా అనవసరంగా వచ్చేయండ్రా ఈ భూమి మీద కానీ. ఆడు ఏడిచేస్తాడు, వీళ్ళందరూ నవ్వించేస్తాడు. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, వాడు భూమి మీదకి వచ్చేమో ఏడుస్తాడు. మేనత్తలో పిన్నోళ్ళు, బాబాయిలు అందరూ వచ్చేసేమో ఆపరేషన్ థియేటర్ కాడ నిలబడి ఆ పుట్టిన బిడ్డను చూసి వీళ్ళందరూ నవ్వేసుకుంటారు, ఆనందపడిపోతారు, ఫోన్లు చేసేస్తారు, స్వీట్లు పంచేసుకుంటారు, సంతోషంగా ఉంటారు వీళ్ళందరూ. వాడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా చూడండి, ఎప్పుడైతే మన ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, తల్లి గర్భంలో నుండి భూప్రపంచంలోనికి వచ్చినట్లుగానే భూప్రపంచంలో నుండి మరొక ప్రపంచంలోకి మనం వెళ్ళిపోబోతున్నామంట. క్రొత్త జన్మ, క్రొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు మనం భూగర్భం మీద ఉన్నాం. తల్లి గర్భంలో ఉన్నట్లుగానే భూగర్భంలో ఉన్నాం. మనం భూగర్భం మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద నుంచి మరొక ప్రపంచంలోకి మనం త్వరలో అడుగు పెట్టబోతున్నాం. వింటున్నారా? అప్పుడు మనకు ఒక క్రొత్త అనుభూతి కలుగుతుందంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, మరో ప్రపంచంలో అడుగు పెట్టబోతున్నాం. మన పరమ తండ్రి వద్దకు వెళ్ళిపోబోతున్నాం. ఆయన స్వారూప్యం ఏర్పడే వరకు ఈ భూప్రపంచంలోనే జీవించాలి. 9 నెలల బిడ్డ ఆ స్వారూప్యం వచ్చే వరకు కూడా ఆ 9 నెలలు ఎక్కడ ఉండాలి? తల్లి గర్భంలోనే ఉండాలి. తల్లి స్వారూప్యం కావచ్చు, తండ్రి స్వారూప్యం కావచ్చు, ఏదో ఒక స్వరూపం అనేది ఏర్పడే వరకు ఎక్కడుండాలి? తల్లి గర్భంలోనే ఉండాలి. ఆమెన్. అలాగే మన ప్రవక్త ఏమంటాడంటే, క్రీస్తు స్వారూప్యం వచ్చే వరకు భూమి మీదే ఉండాలంట మనం. క్రీస్తు స్వారూప్యము నీలో రాకుండా నువ్వు ఆ ప్రపంచంలో అడుగు పెట్టలేవు అన్నాడు. ఇంకా చూడండి మన పరిస్థితులు ఎలాగుంటాయి. అర్థమవుతుందా? 9 నెలలు పిండము, ఆ రూపము తల్లి రూపం కావచ్చు, తండ్రి రూపం కావచ్చు, ఆ రూపం అనేది ఏర్పడి బయటికి రావడానికి ప్రయత్నించినట్లుగా ఈరోజు నా ప్రియమైన దేవులారా, ఈ భూప్రపంచాన్ని వదిలిపెట్టి మరో ప్రపంచంలోనికి అడుగు పెట్టాలంటే క్రీస్తు స్వారూప్యము ప్రతి క్రైస్తవునికి రావాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి మొదటి ఆదాములో నుండి వచ్చిన వారందరూ మరణించవలసి ఉంది. అయితే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వంశావళి ద్వారా కొత్తగా జన్మించినటువంటి వారికి మరణము లేదు అని అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు, చూడండి ఎక్కడి నుంచి అంట, మరణములో నుండి జీవములోనికి దాటేశాడంట. వింటున్నారా? యోహాను 5:24 5:24 యోహాను సువార్త 5:24 అంట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి ఆదాము మొదలుకొని మనుషులందరూ కూడా ఆ ఆదాములో నుండి వచ్చారు కనుక మొదటి మనుషుడికి ఎలాగైతే మరణము సంప్రాప్తించిందో అలాగునే మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలసి ఉన్నది అని బైబిల్ చెప్తా ఉన్నది. అయితే కడపటి ఆదామైనటువంటి క్రీస్తులో నుండి వచ్చినటువంటి వారు మరణించినను తిరిగి లేస్తారు. నా మాటలు అర్థమవుతున్నాయా? మరి ఎందుకు మనల్ని ఆయన స్వకీయ సాంపాద్యం చేసుకున్నాడు? ఆయన ప్రజలుగా ఎందుకు ఆయన చేసుకుంటున్నాడు అనుకుంటున్నారు? మన పాపము నుండి శాపము నుండి విడిపించబడి మరణము నుండి తప్పించబడి జీవములోనికి ప్రవేశించడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వంశావళి అది? యేసు క్రీస్తు యొక్క వంశావళి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు యొక్క వంశావళి. మన వంశం ఏంటంటే రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలము, క్రీస్తు యొక్క వంశములోంచి వచ్చాం. హల్లెలూయా, ఏర్పరచబడినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశమై ఉన్నాం. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటాడు ఆ 2వ వాక్యం, అబ్రహాం అంట ఇస్మాయిల్ని కనలేదా? అతని పేరు అక్కడ లేదు. గమనించండి, యేసుక్రీస్తు వంశావళిలో ఇస్మాయిల్ పేరు లేదు అక్కడ. ఇస్సాకు పేరు మాత్రమే వ్రాయబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు ఏసావు పేరు ఎందుకు లేదు? ఏసావు పేరు లేదు. ఆదాము వంశావళిలో కయ్యని పేరు లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆదాము వంశావళిలో కయ్యని పేరు లేదు. అబ్రహాం వంశావళిలో ఇస్మాయిల్ పేరు లేదు. ఇస్సాకు వంశావళిలో ఏసావు పేరు లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఏర్పరచబడినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశములో నీ పేరు రాయబడ్డదంటే అది దేవుని కృప ఉన్నది. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటాడు, నేను కృపచేత రక్షింపబడిన పాపిని దేవా అంటాడు. నీది గొప్ప వంశం అని కాదు, నువ్వు కేవలము కృపచేత రక్షించబడ్డావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమన్నాడు? యాకోబు, యోధా. యాకోబు పెద్ద కుమారుడు ఎవరు? నమస్కారం అమ్మ మీ అందరికీనా. రూబేను. ఎవరో? రూబేను. మరి రేషన్ కార్డులో పెద్దోడి పేరు ఎక్కుతుందా చిన్నోడి పేరు ఎక్కుతుందా? చెప్పండి. పెద్దోడి పేరు ఎక్కాలి కదా. మరి ఇక్కడ ఎవరి పేరు వచ్చింది? యోధా. కారణం ఏంటి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క ఎన్నిక ఉన్నది. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యోధా తామారునందు. చూడండి, ఎంతోమంది బైబిల్ గ్రంథంలో పతివ్రత శిరోమణులు స్త్రీలు ఉన్నారు. కానీ తామారు తన క్యారెక్టర్ బాగోకపోయినా తన పేరు గ్రంథములో లిఖించబడింది. తన పేరు యేసుక్రీస్తు వంశావళిలో లిఖించబడింది. తామారు ఒక చెడ్డగానే కనబడొచ్చు పైకి మానవుల యొక్క దృష్టిలో, కానీ ఆమె నిజాయితీ కలిగినటువంటి స్త్రీ, యథార్థవంతురాలైనటువంటి స్త్రీ. హల్లెలూయా. కాబట్టి తామార్ని యేసుక్రీస్తు యొక్క వంశావళిలో లెక్కించారు. ఇంకా ఆరాము, రైట్, చదివండి. సల్మాను, రాహాబునందు. అదిగోండి ఇంకో స్త్రీ వచ్చింది చూడండి, రాహాబు. రాహాబుకి ఏమన్నా మంచి పేరుందా?
రాహాబు కూడా సమాజంలో మంచి పేరు లేదు, కానీ యేసుక్రీస్తు వంశావళిలో మంచి పేరు ఉంది. దేవుని దృష్టిలో ఆమె మంచిగా జీవించింది, లోకం దృష్టిలో చెడ్డగా జీవించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుని దృష్టిలో ఆమె మంచి వ్యక్తిగా తీర్చబడ్డది. కాబట్టి రాహాబు పేరు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడ్డది. చదవండి. బోయాజు రూతునందు, చూడండి, ఇంకొక స్త్రీ వచ్చింది, రూతు. హల్లెలూయా. రూతును గురించి చూస్తే ఆమె ఒక మోయాబీరాలు. హల్లెలూయా. ఒక విగ్రహారాధికురాలు, ఒక పూజారి యొక్క కుమార్తె, భయంకరటువంటి విగ్రహారాధికురాలు. అయినప్పటికీ దేవుని యొక్క కృప చొప్పున యేసుక్రీస్తు వంశావళిలో తన పేరు లెక్కించబడ్డది. ఓబేదు యెష్షయిని కన్నాడు, యెష్షయి రాజైన దావీదుని కన్నాడు. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు ఎవరో బెత్షెబా, ఎవరావిడ? బెత్షెబా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని కన్నాడు? సొలొమోను కన్నాడు. ఇప్పుడు సొలొమోను గారి దగ్గరికి వెళ్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? వెళ్దాం. సొలొమోను గారి దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీకు చెప్పి అప్పుడు సొలొమోను గారి దగ్గరికి వెళ్దాం. ఓకేనా? హల్లెలూయా. పిల్లరా, గమనించండి, యేసుక్రీస్తు యొక్క వంశావళిని మీరు గమనించండి. ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో, ఎవరి పేర్లు అయితే అందులో ఉన్నాయో అవే అక్కడ వ్రాయబడ్డాయి. అలాగే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వారే రక్షింపబడుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక గ్రంథాన్ని, మన ప్రవక్త ఏమంటే గ్రంథం అనలేదు కానీ ఆల్బమ్ అన్నాడు. ద ఫ్యామిలీ ఆల్బమ్. ఆదాము యొక్క కుటుంబము ఆ ఆల్బమ్. ఫ్యామిలీ ఫోటో అంటారు కదా, ఫ్యామిలీ ఫోటోలో ఎవరుంటారండి? చెప్పండి. మేనత్తలు, బావోళ్ళు, మరదళ్ళు అందరు ఉంటారు అందులో? అందరు ఉండరు. ఫ్యామిలీ అంటే తల్లి, తండ్రి, బిడ్డలు, అంతే, అంతవరకే ఉంటారు, అంతేనా? ఇప్పుడు ఆదాం యొక్క ఫ్యామిలీ ఫోటోల్లో ఆల్బంలో ఎంతమందిని అయితే ఆదాం బయటకు తీసుకురావాలో, ఆదాము ద్వారా ఎంతమంది అయితే మానవ జాతి భూమి మీదకి రావాలో వాళ్ళందరూ ఫోటోలు ఆల్బమ్ చేసి పట్టుకెళ్ళి ఆదాముకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కానీ ఆ గ్రంథములో లేదా ఆ ఆల్బమ్లో ఉన్నటువంటి ఫోటోల్లో ఉన్న బిడ్డల్ని ఆ విధంగా ఆదాము తీసుకురాలేకపోయాడు. కాబట్టి ఆ గ్రంథము లేదా ఆల్బమ్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని సింహాసనం మీదకి వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని సింహాసనం దగ్గర ఎవరున్నారంటే ఆసీనుడు అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆయన గొర్రెపిల్లగా మారాడు. ఇప్పుడు ఆ గ్రంథము గొర్రెపిల్ల చేతిలోకి వెళ్ళింది. ఆ గ్రంథము బలిష్ఠుడైన దూత చేతిలోకి వెళ్ళిపోయింది. బలిష్ఠుడైన దూత చేతిలో నుండి 7వ దూత చేతిలోకి వచ్చేసింది. 7వ దూత చేతిలో నుండి ఆయన వధువు చేతిలోకి వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన వధువులో అది ప్రయాణం చేస్తూ ఉన్నది. అవునా ప్రియులారా? ఇప్పుడు ఆయన వధువులో ఏం చేస్తుంది? అది ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆ ఆల్బంలో ఎవరున్నారు వాళ్ళను గుర్తించి వాళ్ళ కొరకు ప్రార్థించి ఆ ఫోటోలు తీసి నువ్వు కూడా అందులో అతికించాలి. అదే ఆత్మల రక్షణ, అదే సువార్త పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా దాదాపుగా 42 తరాలంట. ఎన్ని? 42 తరాలు. వాటిని యేసుక్రీస్తు వంశావళి ఏమిటో కాదు కానీ గొర్రెపిల్ల జీవగ్రంథం అయి ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ముద్రించబడింది. ఆమేన్. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అందుకే ఇప్పుడు 7వ దూత చేతిలో నుండి ఆయన వధువు చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ బైబిల్ నీకు కొత్తదిగా అనిపిస్తుంది.
ఇప్పుడు ఈ బైబిల్ ఎలా కనిపిస్తుంది మనకి? కొత్తగా అనిపిస్తుంది. అందులో చదువుతుంటే ఆ రూతు నేనే, నా జీవితమే అక్కడ కనిపిస్తూ ఉన్నది. రాహాబుని చూస్తున్నప్పుడు ఓ ఇదేంటి నా జీవితం ఇందులో రాయబడింది అని నిన్ను గూర్చి నీవే ఆ గ్రంథాన్ని చూసుకుంటూ ఉన్నావు. ఆ ఫోటో నువ్వు చూసుకుంటున్నావు. నీకు అర్థం కాలేదంటే నీ ఫోటో అందులో లేదని అర్థం. మన ప్రవక్త ఒకటే అన్నాడు, నీకు బైబిల్ అర్థమవుతుందంటే ఆ బైబిల్ గ్రంథంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నీ స్థానాన్ని గుర్తించావంటే, ఆ రూతు నేనే, ఆ రాహాబు నేనే, ఆ షారా నేనే, ఆ యొక్క ఆ రెబకా నేనే, ఆ సమర స్త్రీ నేనే అని నువ్వు గుర్తిస్తున్నావంటే నీ ఫోటో అందులో ఉందని అర్థం అంట. ఎవరోనండి రాహాబ్ అంట, ఎవరోనండి రూత్ అంట అన్నావంటే నీ ఫోటో అందులో లేదని అర్థం. మన ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఈరోజు నీకు వర్తమానం అర్థం కావట్లేదంటే నీ ఫోటో అందులో లేదని అర్థం. ఈ వర్తమానం నీకు అర్థమయ్యి, ఈ వర్తమానం నువ్వు ఆమెను చెప్తున్నప్పుడు, ఈ వర్తమానాన్ని స్పందిస్తున్నప్పుడు, ఈ వర్తమానంలో సంతోషిస్తున్నప్పుడు నీ ఆల్బంలో నీ ఫోటో నీకు కనబడుతుంది. అవునా కదా? ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో కనబడినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఆనందింతారా? ఇందులో నా ఫోటో ఉందేంటి అంటారా? పక్కన ఉన్న వాళ్ళు చూస్తారు, బాగానే దిగిందిలే అయ్యి బాబు ఏవిడు కాబట్టి. అవునా కదా? పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈవిడు కాబట్టి అబ్బో ఏం చీర కట్టిందో చూడు అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు ఏమో కొంత అటు ఇటు ఇలాగ అంటూ ఉంటారు. కానీ ఆ ఫోటోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో ఆనందిస్తారు. మీ ఫోటోలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. గొర్రెపిల్ల జీవగ్రంథములు మీ పేర్లు ఉన్నాయని, మీ ఫోటోలు ఉన్నాయని, మీ ఆల్బము యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మీ ఫోటోలు మీ ఆల్బంలో ఉన్నాయని మీరు వాటిని గుర్తించారని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెళ్దాం సొలొమోను గారి దగ్గరికి, చూద్దాం మెల్లగాను చూద్దామా? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 5వ వాక్యం వరకు చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు. తూరు రాజు అయిన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై ఉన్నత స్థితిలోని తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచెనని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. ఓకే, ఆశ ఉంటుంది చూడండి అక్కడ. ఆశ గురించి ఉంటుంది. 2వ దినవృత్తాంతాల చూడు 14. ఇదే ఓకే, ఇదే 2వ రాజులు 2వ దినవృత్తాంతాలు, మొదటిది కాదు 2వ దినవృత్తాంతాలు తీసుకోండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతన్ని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను. దేవునికి స్తోత్రం. ఆశ ఎవరండి? అబియా కుమారుడు. ఈ అబియా ఏ వంశంలోంచి వచ్చాడంటే దావీదు వంశంలోంచి వచ్చాడు. దావీదు, సొలొమోను, రెహబాము, యెరోబాము ఈ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే. వింటున్నారా? ఆశ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబియా యొక్క కుమారుడే ఆశ అన్నమాట. ఇప్పుడు అతనికి బదులుగా రాజు అయ్యాడంట. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? ఇతడు ఎందుకు 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది దేశం అంటే అతడు యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. చూడండి, ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను
నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధులను బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆశా యొక్క దినముల్లో, ఆశా రాజుగా పరిపాలిస్తున్న దినముల్లో 10 సంవత్సరాలు దేశమంతా నెమ్మదిగా ఉందంట. దానికి కారణం ఏంటంటే పిల్లరా, అతడు యథార్థముగా నడిచాడంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి యథార్థముగాను, హల్లెలూయా, అనుకూలముగాను. దేవుని దృష్టికి ఎవరైతే అనుకూలంగా నడుస్తారో, యథార్థంగా జీవిస్తారో వారికి నెమ్మదిగా ఉంటుందంట. అది రాజ్యమైనా, అది కుటుంబమైనా, అది గ్రామమైనా, అది రాష్ట్రమైనా, అది దేశమైనా, ఏదైనా కానివ్వండి, దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడుచుకున్నప్పుడు నెమ్మది కలిగి జీవిస్తారంట ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, నిజంగా చూడండి, ఈ ఆశ అతని కాలంలో 10 సంవత్సరాలంట దేశము నెమ్మదిగా ఉండెను. దేవుడి కలిగి ఉన్న దేశము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కిందకి చదవండి ఇంకా కొన్ని వాక్యాలు. ఆ సంవత్సరంలో యుద్ధాలు లేకపోతే దేశం నెమ్మదిగా ఉంది. మన దేవుడైన యెహోవాను దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చు. మనము ఈ పట్టణములను కట్టించి వృద్ధి నొందిరి, డాళ్ళను ఈటెలను సరిపోద్ది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? అయితే మీకు ఒక విషయాన్ని చెప్పాలి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2-4 వాక్యాలు చదవండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2, 3, 4 వాక్యాలు. అతని హృదయమును త్రిప్పివేసిరి. అది ఇతర దేవతల తట్టు తిప్పగా తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయేను. దావీదు హృదయం లాంటి హృదయము సొలొమోనుకి లేకుండా పోయింది. వింటున్నారా? హల్లెలూయా. 1000 మంది పురుషుల్లో మంచోడిని చూడొచ్చు అంట, 1000 మంది స్త్రీల్లో ఒక్కది కూడా కనపడలేదంట. ఏమనుకోకుండా అమ్మాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనన్న మాట కాదు, ఆయన అన్న మాట. ఎవరు? సొలొమోను మహారాజు గారు అన్న మాట. 1000 మంది పురుషుల్లో ఒక మంచోడినైనా చూడొచ్చు, కానీ 1000 మంది స్త్రీల్లో ఒక్క మంచిది కూడా నాకు కనపడలేదురా. నా బతుకు మార్చేసా, నా జీవితం మారిపోయింది. ఒక ఐడియాతో జీవితం మారిపోయినట్లుగా 1000 మంది భార్యలతో నా బతుకు మారిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇతర దేవతలతో తిప్పేశారంట వాళ్ళు. వత్తవా సత్తవా గుడి కనివ్వరంట. ముందేమో నీ ఆరాధన నీదే, నా ఆరాధన అదే అన్నారంట. చేసుకునేటప్పుడు నీ గుడి నీదే, నా గుడి నాదే, నీ ఆరాధన నీదే, నా బొట్టన అదే అన్నారంట. ఇప్పుడేమో వాళ్ళు ఏం చేశారు? నువ్వేనా వెళ్ళటం మందిరానికి మేము వెళ్ళమా
రాణులం కాబట్టి మేము మందిరానికి వెళ్ళటం ఏంటి, మందిరమే మా దగ్గర కట్టుకొచ్చి కట్టన్నారు. మీకు అర్థమైందా? హల్లెలూయా. రాణులం కదా మేము, బయటికి వెళ్ళటం ఏంటి? దేవుడు గుడే పట్టుకొచ్చి మా దగ్గర కట్టి అన్నాడు. బలిపీఠాలు కట్టేశాడు, ఒక్కొక్కరికి 1000 బలిపీఠాలు కట్టేసి ఉండొచ్చు. 1000 దేవతా స్తంభాలు నిలబెట్టాడు, 1000 గుళ్ళు కట్టేశాడు. హల్లెలూయా. వీళ్ళందరూ ఏం చేశారంటే రాజుగారిని పాడు చేశారు, హృదయాన్ని తిప్పేశారంట. కాబట్టి పిల్లరా ఏమైపోయిందంటే విగ్రహారాధన దేశంగా మారిపోయింది. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళ మనవడు ఆశ, ఎవరైనా మనవడు ఆశ అనమాట. దేవునికి స్తోత్రం. ఈ ఆశ వచ్చి ఏం చేశాడంటే, ఇక లాభం లేదు మా తాతగారు ఇలా చేసాడంటరా దుర్మార్గ పనులు అని చెప్పి అవన్నీ పడగొట్టించి చక్కగా యథార్థంగా ప్రవర్తిస్తూ దేవునికి అనుకూలంగా జీవిస్తూ చక్కటి రాజ్య పరిపాలన జరిగిస్తుంటే 10 సంవత్సరాలు దేశంలో నెమ్మది కలిగి జీవించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11, 12 వాక్యాలు కూడా చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 11, 12 వాక్యాలు. వ్యభిచార క్రియలు చేయడం ద్వారా, ద్రాక్షరసము పానము చేయడం ద్వారా, మద్యపానము చేతను వారు మతి చెడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? ఏం క్రియలయ్యి? వ్యభిచార క్రియలు. వింటున్నారా? వ్యభిచార క్రియలు, మద్యపానం తాగడం వల్ల మత్తులైపోయి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. కాబట్టి పిల్లరా, నేటి దినాలను మీరు గమనిస్తున్నప్పుడు లోకంలో జరుగుతున్న కార్యాలు చూడండి. 3 మైనర్లేనంట. 3 మైనర్లే అంటే అర్థం ఏంటి? 18 కూడా వాళ్ళకి నిండలేదు. 15, 11, 12, 15 లోపే వయసు వాళ్ళది. ఒక బాలికను మరి పాడు చేశారు, చంపేశారు. ఆ పిల్లని ఎక్కడుందో కూడా తెలియదు అంటున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి చూడండి. మన ప్రవక్త చెప్పాడు, ఇదిగో ఈ చివరి కాలంలో ఆ కోట్లాది దెయ్యాలు పాతాళం తెరబడి భూమి మీదకి వచ్చి అవి భయంకరమైనటువంటి వ్యభిచారాత్మను కలిగి ఉన్నాయంట. ఏ ఆత్మను కలిగి ఉన్నాయి? వ్యభిచారాత్మను కలిగి ఉన్నాయంట. అవి ప్రతి మనుషుల్లోనూ దూరి ఆ భయంకరమైనటువంటి వ్యభిచారం చేపిస్తూ ఉన్నాయంట. కాబట్టి పిల్లరా, మైనర్లు అవనివ్వండి, మేజర్లు అవనివ్వండి, వృద్ధులు అవనివ్వండి, ఎంత దీన స్థితిలోకి దిగజారిపోతున్నారంటే భయానకమైనటువంటి పాపపు స్థితిలోకి దేశం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటున్నాడు? 1 మద్యపానం, 2ది చూడండి అక్కడ ఏమంటున్నాడు, చదవండి ఆ మాటలు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి అంట. మతి చెడితే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలీదు. మృగంగా ప్రవర్తిస్తాడు. మనిషిగా జీవించవలసిన మనిషి మృగంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, చెడిపోయినటువంటి వారిగా ఉన్నారు వాళ్ళు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆమేన్. వారు మతి చెడినటువంటి ప్రజలుగా ఉన్నారు. వ్యభిచార క్రియలు చేస్తూ ఉన్నారు, మద్యపాన క్రియలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా చూడండి, నిజంగా క్రీస్తు వంశములో పుట్టినవారు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ప్రేమమూర్తులుగా జీవించాలి. అనేక మందిని జీవింపచేయాలి. అనేక మంది జీవితాలకి, మరణానికి కారకులుగా ఉండకూడదు. దేవుడు నిన్ను ఎందుకు భూమి మీదకు తీసుకొచ్చాడంటే నువ్వు జీవిస్తూ మరొకరిని జీవింపచేయాలి. జీవింపచే శక్తి నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువులో జీవింపచే శక్తి ఉన్నది కనుకనే ఆ పాడు మీద మోసుకొస్తున్నటువంటి ఆ బాడీ, ఆ శవాన్ని తీసుకొస్తున్నప్పుడు జీవం ఎదురుగా వెళ్ళిందంట, మరణం పారిపోయిందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మీరు జీవింపచే శక్తిని మీరు కలిగి ఉంటే మరణము నిన్నేమి చేయలేదు, శాపము నిన్నేమి చేయలేదు, పాపము నిన్నేమి చేయలేదు, వ్యభిచార క్రియలు నిన్నేమి చేయలేవు. దాని జోలికే వెళ్ళవు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కాబట్టి మన ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు వంశావళిలో నువ్వు పుట్టుంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫ్యామిలీ ఆల్బంలో నీ ఫోటో ఉంటే ఖచ్చితంగా నువ్వు లోకానికి వేరే జీవిస్తావు అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు దేశము పాడైపోవడానికి మొదటి కారకుడు ఎవరంటే సొలొమోన్. రెండవ కారకుడు ఎవరంటే రెహబాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9-10 వాక్యాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినవృత్తాంతములు 2వ గ్రంథము 12వ అధ్యాయము 9-10 వాక్యాలు. ఐగుప్తు రాజైన యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగర్లోని బొక్కసములన్నిటిని దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను బంగారపు డాళ్లను తీసుకొని పోయాను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఎత్తడి డాళ్లను చేయించి వాటి రాజనగర యొక్క ద్వారమును కాయు సేవకులకు అధిపతులకు అప్పగించాను. సొలొమోను కాలంలో ఏంటంటే ఏమున్నాయి? బంగారం. సైనికులు ఉపయోగించేటటువంటి డాళ్ళు సొలొమోను కాలంలో బంగారంతో చేయించారు. రెహబాము కాలం వచ్చేటప్పటికి ఎత్తడి అయిపోయినాయి. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? అంటే ఇది ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దిగజారుడు తనం వచ్చేస్తూ ఉన్నది, దిగజారిపోతూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక సొలొమోను కాలంలో బంగారు డాళ్ళు ఉన్నాయి. రెహబాము కాలానికి వచ్చేటప్పటికి ఎత్తడి డాళ్ళుగా మారిపోయినాయి. అంటే భక్తి జీవితంలో దిగజారిపోతూ ఉన్నారు పిల్లరా. నేడు క్రైస్తవ భక్తి జీవితంలో కూడా ఆమేన్ అనేక కుటుంబాల్లో, సంఘాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. మన పిల్లలు మనకంటే భయభక్తుల్లో గలవారిగా ఉండాలి, కానీ భయభక్తుల్లో దిగజారిపోయేవాళ్ళుగా ఉండకూడదు. మన ప్రవక్త చెప్పే మాటలు ఏంటంటే, భక్తి జీవితంలో తల్లిదండ్రుల కంటే పిల్లలంట ఒకంత కొంచెం మెరుగ్గా ఉండాలంట వాళ్ళ భక్తి జీవితం. హల్లెలూయా, నువ్వు 3 సార్లు ప్రార్థన చేస్తే నీ పిల్లలు కనీసం 4 సార్లు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. చేస్తున్నారా పిల్లల ప్రార్థనలో? మా అమ్మే చేతి నేనేం చేస్తాను అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? ఇప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు అంట అలా ఆయన ఎదురుగా ప్రార్థన చేస్తుందంట. ఏమని? ప్రభువా మా ఆయన మారిపోవాలి, ప్రభువా మా ఆయన మారాలి, నాయన మా ఆయన మారాలి. ఆడు తాగేసి వచ్చి, ఏయా నేను ఏం మారలేదా, అసలు నేను మారటం ఏంటి అని తిరగేసాడంట. దేవునికి స్తోత్రం. మళ్ళీ తగుకి పాస్ గారిని ఆగేశారండి. మళ్ళీ మా ఆయన కొట్టేస్తున్నాడని బాబు అని. సరే వస్తానులేమ్మా, ఆదివారం ప్రార్థన అయిన తర్వాత వస్తానులే అని ఇంటికి వెళ్ళి, ఏంటి అసలు గొడవ ఎందుకు వచ్చింది ఏంటి అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అడుగుతుంటే, ఈయనంట కొంచెం మరి సుక్కేసుకొస్తాడంట సాయంకాలానికి. పగలంతా మా ఆయన బంగారం అండి అయ్యారు అంటుందండి. మళ్ళీ ఏమ్మా ఏంటి గొడవ అంటే, అబ్బాయి పగలంతా మా ఆయన బంగారం అండి, మరేమ్మా సాయంకాలం అయ్యేటోడికి ఏంటంటే అబ్బాయి ఎత్తడానండి అంటుందంట. సాయంకాలం అయ్యేటోడికి మా ఆయన ఎత్తడండి, పొద్దునంతా బంగారం అండి, పగలంతా సాయంకాలం ఎత్తడైపోతుందండి బాబా. ఏంటమ్మా ఏంటి గొడవ అంటే ఆయన అన్నాడు, దాన్ని అడగండి దాన్ని అడగండి అన్నాడండి ఈయన. దేవునికి స్తోత్రం. ఏం లేదు అయ్యారు అంటుందంట. కాదు, ఏమని ప్రార్థన చేస్తున్నా అడగండి, ఏమని ప్రార్థన చేస్తుంది అడగండి. నాకు భోజనం పెట్టింది, ప్రార్థన చేసుకుంటుంది, చేసుకోవాలి కదా. అది నన్ను మార్చమంటుంది ఏంటి? నేను ఏం చెడిపోయిన అంటున్నాడంటే ఆయన, నన్ను మార్చమని అడుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ప్రార్థన చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మెలకువగలిగి ప్రార్థన చేయండి భర్తలు ఉన్నవాళ్ళు.
వింటున్నారమ్మా? ఆయన ఎదురుగా మా ఆయన మార్పు చెందాలి, మారాలంటే నువ్వు మారే ముందు అంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి. సొలొమోను కాలంలో బంగారం అయితే రెహబాము కాలానికి వచ్చేటోడికి ఇత్తడిగా మారిపోయిందంట. వింటున్నారా? కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుని సేవలో నలగొట్టబడాలి, దేవుని కొరకు గొప్పగా సమర్పణ జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. నాయకుల క్రింద నలగొట్టబడాలి, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి, ఉపవాస ప్రార్థన అనుభవాలు కూడా కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరి రెహబాము కాలంలోనే 12 గోత్రాల వాళ్ళు కూడా రెండుగా చీల్చబడ్డారు. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు గాను, 2 గోత్రాల వారు యోధా వారు గాను చీల్చబడ్డటువంటి పరిస్థితి ఎక్కడంటే ఈ రెహబాము కాలంలోనే జరిగింది ఆ కార్యం కూడా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయము 4 నుండి 7 వరకు చదవండి త్వరగా. అప్పుడు అబియా ఎఫ్రాయిము మన్యమందుండు నిలిచి ప్రకటించినది ఏమనగా, యెరొబామా, ఇశ్రాయేలు వర్లారా, మీరందరూ నాకు చెవియొగ్గండి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా దావీదుతోనూ అతని సంతానముతోనూ నిబంధన చేసి దానిని వారికి ఇచ్చేదనని. 7వ వాక్యం చదివి. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై ఎదురించుటకు తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇప్పుడు సరిపోదు, యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారంట. ఎవరితోటి యుద్ధం చేయడానికి? బాల్య దశలో ఉన్న రెహబాము. ఎంత బాల్య దశ అంటే ఎంత అనుకుంటున్నారు మీరు? అమ్మా, ఎంత అనుకుంటున్నారు? తెలియట్లేదా? 12వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. 12వ అధ్యాయం 13వ వాక్యం. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము రాజుగా ఏలనారంభించినప్పుడు అదనమాట. ఎంత? 41 సంవత్సరాలు ఈడు కలిగినోడు బాల్యం అంటే వాడికి. యుద్ధం చేయడానికి ఒరే ఇంత చిన్నపిల్లాడి మీద యుద్ధానికి వచ్చారేంటిరా అంటున్నారు. ఏంటి ఆ చిన్నపిల్లాడు వయసు ఎంత? వాడికి 41 సంవత్సరాల వయసులో వాడు రాజు అయ్యాడు. ఆయన గారు రాజు అయిన తర్వాత ఏంట్రా ఇంత చిన్నపిల్లని చూసుకొట్టి అన్నారు మీరు అంటున్నాడంట. బాల్య దశలో యుద్ధానికి వచ్చి అన్నారు నా మీదకి అంటున్నారంట. అంటే అంత చిన్నపిల్లడా? ఎంత వయసు? 41 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ ప్రవక్త కొన్ని మాటలు చెప్తున్నాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు మట్టిలో పాతిపెట్టిన విత్తనం వంటి వాడు. నిజమైన క్రైస్తవుడు అంట మట్టిలో పాతిపెట్టిన విత్తనం వంటి వాడు. మట్టిలో నువ్వు విత్తనం పాతి పెడితే ఎంతమంది వచ్చి తొక్కినా ఏం చేస్తుంది? మొలకెత్తేస్తుంది. నీరు పడగా, సూర్యరశ్మి పడగా అది దాని పని అది చేసేసుకుంటుంది. ఎంతమంది తొక్కుంటే నాకెందుకురా, నా పని అదే అన్నట్టుగా లేచిపోద్ది. ఒక నిజ క్రైస్తవుడు యొక్క జీవితం అలాగ ఉండాలంట. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ పాతి పెట్టబడినటువంటి విత్తనం మొలకెత్తినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం చేయాలి? ఫలించి అభివృద్ధి చెందాలంట. దేవుడు అందుకే అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. అది మొలకెత్తి మొక్కై, మురానై, వృక్షమై. చూసారా? ఆ ఒక్క చిన్న విత్తనం మొలకెత్తుతుంది. ఆమేన్. మొక్క అవుతుంది, మొక్క మ్రాను అవుతుంది, మ్రాను వృక్షమవుతుంది, అనేక మందికి నీడనిస్తుంది.
హల్లెలూయా. ఒక నిజ క్రైస్తవుడు అలాంటి వృక్షంలా ఉండాలంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను, రెహబాము, యరొబాము చేసినటువంటి కార్యాల వల్ల దేశం చెడిపోయింది. ఆ చెడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ మనవడైనటువంటి ఆశ వచ్చి ఏం చేశాడంటే తిరిగి దాన్ని మరలా పునరుద్ధరించాడు. ఎలాగంటే అతడు యథార్థవంతుడుగాను దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడుగాను ఉన్నాడు. కాబట్టి ఆ విగ్రహారాధనకు సంబంధించినటువంటి ప్రతిమలను పగలగొట్టి బలిపీఠాలని ఏం చేశాడు? పగలగొట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఇదే రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం చదవండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన ఒక దానిని చేయించి దేవతా స్తంభాన్ని ఒకటి నిలపగా ఆశ ఆ విగ్రహములను చిన్నాభిన్నముగా దాన్ని కాల్చివేసి ఆమెను తొలగించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మయాక ఎవరంటే ఆశ యొక్క అవ్వ, అమ్మమ్మో నానమ్మో ఎవరో మొత్తం మీద వాళ్ళ మామ అన్నమాట. ఏం చేస్తున్నావిడ? దేవతా స్తంభాలను నిలబెడుతుంది. అసహ్యమైన చేయించి దేవతా స్తంభాన్ని నిలబెట్టి బలిపీఠాలు కట్టించి మళ్ళీ మొదలెడుతుంది. ఆడేమో పక్క నుంచి మనవాడు నరుక్కొస్తుంటే ఓ పక్కన మంచిగా చూడాలని, ఓ పక్కన న్యాయంగా జీవించాలని, ఓ పక్కన మంచి జీవితాలను ఇవ్వాలని, ఓ పక్కన మంచిగా రాజ్యాన్ని పరిపాలించాలని మనవడేమో ఓ పక్క నుంచి మంచి చేసుకొస్తుంటే ఈ మా అమ్మ ఏం చేస్తుంది? ఓ పక్క నుంచి మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చూశాడు ఈ ముసలిది ఉన్నంతకాలం ఇలాగా ఉంటుందని చెప్పి తీసేశాడు అంతే. ఏం చేస్తాడు మరి? ఆవిడేం కట్టుకెళ్తూ ఉంటుంది ఆ గుళ్ళని. ఎన్ని గుళ్ళని పడగొడతాడు, ఎన్ని దేవతా స్తంభాలని పడగొడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చింది ముసలిదాన్ని తీసేస్తే? దేవుని స్తోత్రం. నా మాట్లాడుతుంది. ఇంకా గుళ్ళతో సంబంధం లేదు కదా. ఈ ముసలిదొన్నని చెప్పి వీళ్ళు గుళ్ళే కట్టుతుంది. ఈ ముసలిదొన్నని చెప్పు దేవత విగ్రహాలను పెడతా ఉంటుంది. అసలు ఈ ముసలిదే లేకపోతే మనకి గొడవ ఉండదని ముసలిదాన్ని తీసి పడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి పిల్లారా? కాబట్టి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఏదైతే మనకు అడ్డుగా ఉందో, ఏదైతే మనకు చెడు అనేది ఉందో దాన్ని మనం తొలగించుకుంటే నెమ్మదిగా జీవించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక చక్కటి కార్యాన్ని మేము చూపిస్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఈ ఆశ ఎవరంటే మరి ఆ పేరులోనే ఉంది మయక్క. ఆ పేరులోనే ఉంది మాయాజాలం అన్నమాట. ఆవిడ దేశంలోనే అసహ్యమైనటువంటి హేయమైన కార్యాలు జరిగిస్తున్నందున ఆశ ఏం చేశాడంటే ఆమెను తొలగించాడు. అందుకే పిల్లరా పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని గాక దేవుణ్ణి సంతోషపెట్టేవాడినిగా నేను ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగున. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం త్వరగా చదవండి. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. హల్లెలూయా. ఏమి ఏర్పడడానికి కోసం? క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడి వరకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి బాబు ఎప్పుడు వచ్చేస్తున్నాయి అమ్మాయి 3వ నెలలోనే. అవి నేను పడలేనా మీ బాధలో అంటే మరి పిల్లడు ఎలా పడతాడు? స్వరూపం రావాలి కదా. స్వరూపం రావాలా వద్దా? పోలికలు రావాలా వద్దా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగే పోలికలు వచ్చేసినాయి అంట ఒక హాస్పిటల్లోను. మేనత్ తెలియదంట. నర్సుని అడిగిందంట, అమ్మా ఎవరు పుట్టారు, అబ్బాయి అమ్మాయి అంటే అమ్మాయే.
తల్లి అంట ఒళ్ళోకి తీసుకుందంట. పాప పుట్టింది అంటే ఆ తల్లి అలా ఒళ్ళోకి తీసుకుని చూసి అయ్యి బాబు మళ్ళీ ఇది పుట్టేసిందమ్మా బాబు ఆడు. ఎవరమ్మా? ఆడపడుసు పుట్టేసింది. పోలికలు ఎవరు వచ్చేసినాయి? ఆ ఇంటి ఆడపడుసు పోలికలు వచ్చేసి మేనత్ పోలికలు. అయ్యి బాబు మళ్ళీ ఇదే పుట్టేసింది బాబు, దాంతోటే పడలేకపోతున్నానంటే మళ్ళీ దీంతో ఎక్కడ పడినామా, తీసుకెళ్ళి పాడినా అని ఇచ్చేసిందంటే మళ్ళీ నర్సులకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? అయితే మన స్వరూప్యం అలాంటిది కదండి. యేసు ప్రభుని వద్దని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన. అంటే ఆ స్వారూప్యం ఏర్పడే వరకు, ఆ 9 నెలలు ఆ పిండము ఏ రూపమైతే రావాలో ఆ రూపం వచ్చే వరకు కూడా ఆ తల్లికి ఏం జరుగుతుంది చెప్పండి? ప్రసవ వేదన. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అవి మామూలు నొప్పులు వస్తూ ఉంటాయి. ఏ నొప్పులు చెప్పాలి? వాత నొప్పులమ్మా. అయ్యి ఆడవాళ్ళ ఏమో ఆడవాళ్ళు ఏమి తెలియనట్టుగా చూస్తున్నారు ఇంకా నన్ను ఆచారం చెప్పించడానికి కదా. తినకూడని తినేస్తారు. అయ్యి బాబా అమ్మా అంట. అయ్యా అమ్మ నొప్పి వచ్చేస్తుంది. అదేంటి పిల్ల 4 నెలల నొప్పి వచ్చేస్తుందా? ఏం తిన్నావు? తినకూడని ఏవో తినేసి ఉంటావు. ఏం నొప్పులమ్మయ్యా? వాత నొప్పులు వేరు, ప్రసవ నొప్పులు వేరు. ఈయన వాత నొప్పులు అంటలేదు, ఈయనకి ప్రసవ నొప్పులు. పౌలు గారు ఏమంటున్నాడు? ప్రసవ వేదన కలుగుతుందంట. హల్లెలూయా. క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై. దేవునికి స్తోత్రం. ఎఫెసీ 4:11-12 కూడా చదవండి త్వరగా. ఎఫెసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వాక్యం. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునందు కలిగిన, అది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించాను. సంపూర్ణతలోకి రావాలి మనం. స్వారూప్యమే కాదు సంపూర్ణతలోకి కూడా రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ వాళ్ళ అమ్మ బుద్ధులే. ఆ బొక్కలు కూడా నాయే అంటుందంట వాళ్ళ అమ్మ. ఏమంటుంది వాళ్ళ అమ్మ? ఏమంటుందమ్మా? ఎవరు చూడలేదేంటి? నా బొగ్గలే అంటుందంట వాళ్ళ ఆయన్ని పట్టుకుని. కుర్రోడు బొద్దుగా పుట్టాడంట. బొద్దుగా పుడితే భుజం మీద వేసుకొని ఆడెత్తా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎక్కిరిందంట. ఏమని? ఇగో నా కొడుకు నా బొగ్గలే అంటుందంట. ఈయనకి పిచ్చ కోపం వచ్చేసి అన్నాడంట, బొగ్గలు పడితే పడ్డా కానీ బుద్ధులు పడకూడతాయి అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం పడితే పడలేదు కానీ బొగ్గలు పడితే పడ్డాయి కానీ నీ బుద్ధులు పడకూడదా అన్నాడంట. అంటే నా బుద్ధులు అని మంచి కదా అన్నదంట. వేరే చెప్పాలండి అన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఎవరో కాదు, మన స్టీవెన్సన్ గారి యొక్క నాన్నగారు శిఖామణి, ఏడి శిఖామణి గారు టీచర్ అయినా అబ్బాయి పుట్టాడంట. అంటే స్టీవెన్ గారు కాదులే, అంతకుముందేనంట. అంతకుముందైనా బాగా చక్కగా మంచి బొద్దుగా పుట్టాడంట, బొగ్గలు వేసుకుని. వాళ్ళ అమ్మో ఆనందపడిపోతుందంట, నా కొడుకు బొగ్గలు చూడు నాకులాగా వచ్చినాయి. సోసి నీ బుగ్గలు వస్తే వచ్చినాయి కానీ నీ బుద్ధులు రాకూడదేనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా చూడండి, ఇక్కడ ఏమి రావాలి మనకి? ఆయన స్వారూప్యమే కాకుండా ఆయన సంపూర్ణత కూడా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమా 8:29 త్వరగా. రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, అదనమాట. ఎవరి ఫోటోలు అయితే దేవుడు తీశాడు, ఏ ఫోటోలు తీసి ఏ ఆల్బంలో పెట్టాడు, పెట్టిన ఆల్బం పట్టుకెళ్ళి ఆదాంకి ఎప్పుడు ఇచ్చాడో ఆ ఆల్బంలో ఉన్న ఫోటోలన్నీ తన కుమారునితో స్వారూప్యము గలవారవటానికి వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జగత్తు పునాది వేయబడక ముందే
నిచ్చుడా నీలో నన్ను ముద్రించావు, జగత్తు పునాది వేయబడక ముందే. ఓ నిచ్చుడా నీలో నన్ను ముద్రించావు, అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. గ్లోరీ యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత, విమోచన దినము వరకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లరా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు మీరు ముద్రించి ఉన్నారంట క్రీస్తులో. మనం ఎక్కడ ముద్రించబడ్డాం? క్రీస్తులో ముద్రించబడ్డాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు కొలస్సీ 2:9. ఇంకొక మాట ఉంది చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యాలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఎక్కడ నివసిస్తుంది? ఏంటది? దేవత్వం యొక్క, దైవత్వం యొక్క, దేవుని యొక్క స్వరూపాలు, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క ప్రేమతత్వాలు, దేవుని యొక్క మూర్తితత్వం అంతా కూడా సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించుచున్నది. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క వంశావళి అయితే, హల్లెలూయా, మనం ఏర్పరచబడినటువంటి క్రీస్తు యొక్క వంశావళి అయితే, ఆ వంశంలో ఉన్నట్లయితే ఇప్పుడు ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు ఆయన వధువులు నివసించాలి. ఇప్పుడు ఆయన వధువులోకి రావాలది, ఆ స్వారూప్యం రావాలది. హల్లెలూయా, ఆ గుణ లక్షణాలు రావాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి. ఏ గుణాలైతే దేవుడు కలిగి ఉన్నాడో, ఏ లక్షణాలైతే దేవుడు కలిగి ఉన్నాడో, ఏ స్వారూప్యం అయితే దేవుడు కలిగి ఉన్నాడో, ఏ జ్ఞానం అయితే దేవుడు కలిగి ఉన్నాడో, ఆ గుణ లక్షణాలన్నీ కూడా ఆయన వధువు ప్రచురించేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఆయన అంటున్నాడు చూడండి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. మరి క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణత ఆయన వధువు యందు నివసించాలి. అప్పుడే మనము యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మనం ఉంటాం. హల్లెలూయా, ఏర్పరచబడినటువంటి క్రీస్తు యొక్క వంశావళి ఉంటాం మనం. అంతే తప్ప ఎలా పడితే అలా చెప్పుకుంటే మనం ఆ ఊరికే మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటున్నారా? ఫిలిప్పీ 2:6, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. త్వరగా. దేవుని స్వరూపం కలిగిన వాడై ఆయన దేవుని స్వరూపం గలవారై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అవునా కదా? విడిచిపెట్టకూడనటువంటి మహాభాగ్యం పరలోకం. ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టేసుకున్నాడు. ఎవరైనా విడిచిపెట్టుకుంటారండి? విడిచిపెట్టుకుంటారా? హల్లెలూయా. 5 ఏళ్ళు నేను చేశాను కదండి, ఇంకొక 5 ఏళ్ళు మీరు చేయండి ఎవరైనా అంటారా ఈ సీఎం గారు? చెప్పండి. అంతెందుకు, ప్రెసిడెంట్ అడుకోండి. ఇప్పుడు నెంబర్ కూడా విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు గ్రామాన్ని పరిపాలించిన ప్రెసిడెంట్ గారు, 5 ఏళ్ళు నేను చేశాను కదా అయ్య గారు, ఒక 5 ఏళ్ళు ఎవరైనా చెయ్యండి మీలో అని అంటారా? కుర్చీ విడిచిపెడతారా? ఈ పంచాయతీ కుర్చీనే విడిచిపెట్టకపోతే పరలోకపు కుర్చీని విడిచిపెట్టాడంట ఆయన. నువ్వు అక్కడ కొడతలేసి అప్పట్లో. దేవునికి స్తోత్రం కలిగిన నాకు అంటే అర్థం అవ్వలేదా, లేకపోతే ఆలోచన చేస్తున్నారా?
మీకు అర్థం అవ్వలేదా లేకపోతే ఆలోచనలో పడ్డారా? ఏంటి పంచాయతీ కుర్చీని ఇడిచిపెట్టుంది, పర్లో కుర్చీని ఎలస ఇడిచిపెట్టాడు ఆయన, మనం అయితే ఇడిచిపెట్టాం కదా అని ఆలోచనలో పడ్డారేమో. హల్లెలూయా. వింటున్నారు పిల్లరా? విడిచిపెట్టకూడనటువంటి ఆ మహాభాగ్యం, గొప్ప భాగ్యం అది. అదే విడిచిపెట్టుకున్నాడు. ఎవరికోసం? నీకోసం, నా కోసం. ఆయన రాజు అయ్యుండి. హల్లెలూయా. వింటున్నారా? నా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. అవి రమ్యమైనవి, అమూల్యమైనవి. అవి రమ్యమైనవి, అమూల్యమైనవి. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. నా ఎడల తలంపులన్నీ, నా ఎడల ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. రాజువైనా నీవు దాసుడవైనావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే. రాజువైనా నీవు దాసుడవైనావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకు అభిషేకమిచ్చావు, నాకు అధికారమిచ్చావు. గ్లోరీ. అభిషేకమిచ్చావు, నాకు అధికారమిచ్చావు. పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు. నీకే స్తోత్రం యేసయ్యా. పరలోకంలో పరిశుద్ధులతో సహవాసమిచ్చావు. నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల గ్లోరీ నీకున్నా, ఓ నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైనవి. ధనవంతుడవయ్యుండి దరిద్రుడవయ్యావా, దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే. ధనవంతుడవయ్యుండి దరిద్రుడవయ్యావా, దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే. ఐశ్వర్యమిచ్చావు, నన్ను ఆశీర్వదించావు. గ్లోరీ. ఐశ్వర్యమిచ్చావు, నన్ను ఆశీర్వదించావు. సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు. నీకే స్తోత్రం యేసయ్యా. సుఖశాంతులతో బ్రతుకును నింపి కాపాడుచున్నావు. నీకే స్తోత్రం యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి. నా యేసయ్యా ఎంతో ఎంతో విస్తారమైన. హల్లెలూయా. నిద్రపోయిన వాళ్ళు చెప్దాం ఒకసారి హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు చూసారా? ఉంటారండి. ఎందుకంటే ఉంటారు. చెప్పాను కదా, కీర్తన 127:2 ఏం చెప్తుంది? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంట. నిద్రించుచుండగా వారికి ఇచ్చున్నాడంట. ఆ వాక్యం చదివి అయ్యో బాబు ఎంతకాలం నేను మెలకుగా ఉంటున్నాను, చచ్చికెళ్ళి నిద్రపోయిన వాళ్ళు పొందేసుకుంటున్నారనమాట ఆశీర్వాదాలన్నీ. ఇవాళ ఏమైనా సరే నేను చచ్చిలో నిద్రపోవాలనుకున్నాను. ఎప్పుడు నిద్రపోని వ్యక్తి నిద్రపోతాడంట. పాస్ గారికి డౌట్ వచ్చిందంట, అయ్యా ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో ఎప్పుడు నువ్వు నిద్రపోవో, ఇవాళ నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు, ఎందుకు నిద్ర వచ్చింది, దానికి కారణం ఏంటో చెప్పంటే, అయ్యా ఇంతకాలం నేను అజ్ఞానం చేత వచ్చాను, అజ్ఞానంలో ఉండిపోయాను, వాక్యం తెలియక అని. అదేంటయ్యా, ఏంటి అజ్ఞానం ఏంటంటే 127:2 ఏం చెప్తుంది అయ్యగారు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇంతకాలం నాకు ఈ మర్మం తెలియక నేను నిద్రపోలేదు, నేనేమీ పొందుకోకుండా వెళ్ళిపోతున్నాను. ఇవాళ ఏమైనా సరే పొందుకునే వెళ్ళాలని నిద్రపోతున్నాను అంట.
దేవునికి స్తోత్రం. వింటున్నారా పిల్లరా? కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే తన ప్రియులు నిద్రించుచుండగా, అంటే భార్యాభర్తలు నిద్రించుచుండగా దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు. దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నాడు వాళ్ళకి. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన. అది అర్థం చేసుకోవడంలో అపార్థం చేసుకుని మనోడు ఏమనుకున్నాడంటే నిద్రపోయిన వాళ్ళకి ఆశీర్వాదాలన్నీ పట్టిపోతున్నారేమో అనేమో ఆయన అనుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉన్నది. ఇంకొక మాట చదివేండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. రోమాపత్రిక 8:17 కూడా చదివేండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వాక్యం కూడా చదివేండి. నేను ముగించి ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారానికి వేడివేడిగా ఏదైనా సిద్ధపడుద్దాం మనందరికీ. మనం పిల్లలమైతే వారసులమే. అది మీరు పిల్లలుగా ఉండాలా, పెద్దోళ్ళుగా ఉంటారా? అమ్మా, మనం పిల్లలుగా ఉందామా దేవుడికి, పెద్దోళ్ళం అయిపోదామా? మనం పిల్లలమైతే ఆయన వారసులమండి మనం. మరి మనం పిల్లలుగా ఉంటే ఎలా ఉండాలి చెప్పండి? పిల్లలుగా ఉంటే ఎలా ఉండాలి? పిల్లలుగా ఉంటే శత్రులు ఉండరు వాళ్ళకి. పిల్లలుగా ఉంటే శత్రులు ఉండరు వాళ్ళకి. అందరూ స్నేహితులే వాళ్ళకి. చిన్నపిల్లలకి అందరూ స్నేహితులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రేయ్ చిన్నాడా, వాళ్ళ ఇంటికి వెళ్ళకరా, ఆ ఆంటీ మంచిది కాదు అన్నదంటే వాళ్ళ అమ్మ. ఇంట్లోను వింటున్నారా? ఇంట్లో ఏమన్నదే? రే చిన్నాడా, ఆ ఇంటికి వెళ్ళక, ఆ ఆంటీ మంచిది కాదు అన్నాడు. పాపం ఆ ఆంటీ ఎప్పుడు కూడా ఈ కుర్రోడు బండి నుంచి వచ్చిన వెంటనే చిన్నడా రారా అని చెప్పి వాళ్ళ పిల్లలతో పాటు ఆడికి కూడా కొంతంత నూడిల్స్, సేమియాలు కదమ్మా, నూడిల్సు, పాప్కార్ను అలాంటివి పెడతా ఉందంట ఎంతో ప్రేమతో. ఈ 2 రోజుల నుంచి వీడు వెళ్ళట్లేదంట. వీడు బ్యాట్ ఇచ్చిన ఆడుకోవడానికి రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే, చిన్న రారా నీకోసమే నూడిల్స్ చేసాను. నేను రాను ఆంటీ అన్నాడంట. అదేంట్రా రోజు వచ్చేవాడు కదా, ఇలా రావట్లేదేంటి అంటే, మీ ఇంటికి వెళ్ళొద్దు అన్న మా అమ్మ అన్నాడు. మీ ఇంటికి వెళ్ళొద్దు అదేంట్రా, ఏమంది, ఎందుకు వెళ్ళొద్దండి, నువ్వు మంచిదాన్ని కాదంటాను. ఏమన్నా నువ్వు మంచిదాన్ని కాదంట మా అమ్మ, ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళకన్నా. అయ్యి బాబోయ్, ఎంత ఘోరం అయిపోయింది చూసారా? ఆ ఆంటీ మంచిది కదన్న సంగతి ఈ పిల్లోడికి ఎందుకు చెప్పాలి? ఈ పిల్లోడు సత్యాన్నే పలికేసాడు వెళ్ళి. దేవునికి స్తోత్రం. ఇంకా అక్కడి నుంచి ప్రారంభం అయిపోయిందండి. నేను మంచిదాన్ని కాదా, యుద్ధం ప్రారంభం అయిపోయింది అక్కడి నుంచి. అర్థమైందండి? ఇక అది మరి సిరియా దేశానికి ఏ దేశం అయ్యన్నా ఆగిపోతున్నాయి, కానీ అబ్బే అసలు ఆ యుద్ధాలు ఆగిపోయినాయి. ఈ యుద్ధం ఆగట్లేదండి. కాబట్టి ఏది మాట్లాడాలో పిల్లల దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంట్లో పిల్లల దగ్గర మాట్లాడుకుంటే ఆ అంకుల్ మంచివాడు కాదు, ఈ ఆంటీ మంచిది కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళక వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదని పిల్లల దగ్గర చెప్పకండి. పిల్లల మనసు అంత చక్కగా అందరితో ఆడుకోవాలని ఉంటుంది, అందరి వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళండి, ఆడుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. కాబట్టి పిల్లలుగా మనస్తత్వం మంచిదిగా, ప్రేమ కలిగినటువంటి జీవితాలుగా, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ప్రభు సన్నిధిలో మాయమర్మం లేనటువంటి బిడ్డలుగా మనం జీవించగలిగితే, యేసుక్రీస్తు ఏర్పరచబడిన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మన ఫోటోలు ఉంటాయి, మన పేర్లు ఉంటాయి. అక్కడ గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయి. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబండి చిన్న పల్లవి చరణం పాడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం సెలవు తీసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆశ యొక్క జీవితం, ప్రారంభ జీవితం బాగానే ఉంది. రాను రాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఆశ యొక్క జీవితం కూడా తన పితరుల జీవితంలాగే చెడుతనంలోకి మళ్ళా ఆశ కూడా వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు జీవితం అంతా కూడా చక్కగా నెమ్మదిగా సాగింది. 10 సంవత్సరాలు ఆ యొక్క దేశమంతా నెమ్మదిగా ఉంది. ఆ తర్వాత రాను రాను కూడా
ఆశ యొక్క మనసు కూడా మారిపోయి మరి దుష్టత్వం వైపు మళ్ళీపోయి మరి తన జీవితాన్ని కూడా పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, దేవుడు ప్రజలను మార్చడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు, దేవుడు బలులను ఏర్పాటు చేశాడు, దేవుడు అర్పణలు ఏర్పాటు చేశాడు, కొంతమంది ప్రవక్తలను దేవుడు నిర్ణయించాడు, కొంతమంది న్యాయాధిపతులను దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అయినప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రం కానీ, దేవుడు ఏర్పాటు చేసిన బలులు కానీ, దేవుడు ఏర్పాటు చేసిన అర్పణలు కానీ, దేవుడు నియమించినటువంటి ప్రవక్తలు కానీ, హల్లెలూయా, దేవుడు నియమించినటువంటి న్యాయాధిపతులు కానీ ఎవరు కూడా సరైనటువంటి రీతిలో, యథార్థమైనటువంటి నీతిలో మరణం వరకు నమ్మకంగా ఎవరు కూడా జీవించలేకపోయారు. మానవుల యొక్క పాపాల నుంచి తప్పించలేకపోయారు. ఎవ్వరూ కూడా పాపానికి విమోచన కనుగొనలేకపోయారు. అయితే అందుకే దేవుడు తన ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకొని ఆయనే ఇక నేనే వెళ్ళాలి అని ఆత్మస్వరూపుడిగా ఉన్న అదృశ్య దేవుడిగా ఉన్న దేవుడు ఒక శరీరము దాల్చుకొని స్వయంగా ఆయనే భూమి మీదకి వచ్చి ఆయనే స్వయంగా ఆల్బమ్ తయారు చేశాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు నా రక్షణ ఆయన ద్వారానే వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నా పాపమంతటిని కడిగెను తన రక్తముతోనే ఆయనే, తన ఆత్మతో మేలు కొలిపెను తన సేవకై ఆయనే. నా పాపమంతటిని కడిగెను తన రక్తముతోనే ఆయనే, తన ఆత్మతో మేలు కొలిపెను తన సేవకై ఆయనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనెను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నశించిపోవుచున్న నన్ను వెదకెను ఆయనే. కనుగులాంటి నా జీవితము మార్చెను ఆయనే. నశించిపోవుచున్న నన్ను వెదకెను ఆయనే. మసిబొగ్గులాంటి నా జీవితము మార్చెను ఆయనే. నా రక్షణను కొనెను. పాడదాం, అందరూ పాడదాం. ఆ కల్వరి వృక్షముపైనే నా రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షముపైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. అవును ప్రియులరా, ఏ మంచి లేని మనలను ఆయన మొదటిగా నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టే ఆయన వంశములో నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు కాబట్టే ఆయన ఫ్యామిలీ ఆల్బంలో
నీ ఫోటో పెట్టాడు, నీ పేరు రాశాడు. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నందుకు నీకు సంతోషంగా లేదా? నిజమే. ఎంతోమంది ఆదాం మొదలుకొని మలాకీ వరకు ఎంతోమంది గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. కానీ ఎవరో కూడా మరొక మానవుడు ఒక మానవుడిని విమోచించలేకపోయాడు. కనుక దేవుడే మానవుడిగా వచ్చి తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని విడిచిపెట్టకూడని ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టుకొని నీ వలె నా వలె భూమి మీద సంచరించి మనందరి రక్షణ కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయడానికి వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన ఒక చిన్న అంశము ద్వారా ప్రభువా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. ఏర్పరచబడిన యేసుక్రీస్తు యొక్క వంశం అనేటటువంటి ఒక చిన్న భాగాన్ని తీసుకొని ప్రభువా నీ బిడ్డలకు కొంత వాక్యాన్ని బోధించడం జరిగింది. ఆ సత్యాన్ని గ్రహించి నాయన ఆశ తన ఏలుబడిలో 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉండటానికి గల కారణం ఏంటో, తన పితరులు ఏ విధంగా వాళ్ళు నాయనా చెడుతనమును జరిగిస్తూ వచ్చారు, మరి ఆశా జీవితాలకు వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు తను యథార్థంగా జీవించగలిగాడు. 10 సంవత్సరాలు నమ్మకంగా నెమ్మదితో ఆ దేశాలు జీవించగలిగాయి, నెమ్మదిగా కలిగి జీవించారు. అయితే తర్వాత మళ్ళా ప్రభా తొట్టిల్లిపోతూ వచ్చారు. ఇదిగో నాయన మా జీవితాల్లో కూడా ఒకవేళ ఆ విధంగా కొంతకాలం మేము భక్తి జీవితంలో ఉండి కొంతకాలం మేము భక్తిని విడిచిపెడుతున్నామేమో. ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా జీవితాలు మేము సరి చేసుకొని ప్రభా నీ బిడ్డలుగా ప్రభా నీ పిల్లలుగా నీ యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రభా నీ రాజ్యంలో మేము ఉండాలని ఆశ ఉందయ్యా. మా బ్రతుకులను సరి చేసుకుంటూ మా జీవితాలను చక్కదిద్దుకుంటూ నీ పిల్లలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీ చిత్తమైతే ప్రభా మరలా వచ్చే వారానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో శుక్రవారం అయినా పగలు రాత్రి జరుగుతున్న 2 కూడికలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేక మంది దైవ పిల్లలు ప్రభా ఇలవేసి పిలవండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరైనా బలహీనలు వచ్చి ఉంటే వాళ్ళని బలపరచండి అయ్యా. రోగులుంటే వారిని ముట్టి బాగు చేయండి అయినా దేవా. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భాలు తెరవండి అయినా. వారికి బిడ్డలను దయచేయండి ప్రభా. వివాహాలు కావాల్సినటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారనైనా. సంఘంలో ఉన్న యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి యోగ్యమైనటువంటి సంబంధాలను అనుగ్రహించండి అయ్యా. ఒంటరిగా నరుడు ఉండటం మంచిది కాదన్నావు. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు అయ్యా. తప్పకుండా ఈ సంవత్సరం గొప్ప అద్భుతమైనటువంటి శుభకార్యాలు వారి గృహాల్లో జరుగునుగాక సహాయం చేయండి ప్రభా. మంచిగా చదువులు చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేకుండా నాయన వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అలాగే చిన్న బిడ్డలు కాన్వెంట్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. వాళ్ళు రాకపోకల్లో తోడుండండి, వాహనాలు స్వాధీనించుకోండి ప్రభా. ఒక నిత్య భద్రత వాళ్ళకి దయచేయండి ప్రభా. ఎందుకంటే ప్రపంచమంతా లోకమంతా కూడా భయంకరమైనటువంటి ఆ యొక్క నాయన వ్యభిచార ఆత్మతో దెయ్యములు ప్రభా పీడిస్తూ ఉన్నాయి ప్రభా. కాబట్టి మా పిల్లలకి నిత్య భద్రత కావాలి నాయన. మా చంటి బిడ్డలకు భద్రత కావాలి ప్రభా. వారి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీకు ఆపుదలు దయచేయను దేవా. నీకు స్తోత్రాలు వందనాలు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన వృద్ధాప్యులను వృద్ధ తల్లులకి ప్రభా ఆదరణకర్తగా మీరే ఉండి ఆదరించండి, ఆదుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు ఆయన. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. నీకు వందనాలు. స్వస్థత లేని వారు స్వస్థత దయచేయండి. అలాగే మా సహోదరులు విదేశాల్లో ఉన్నారు ప్రభా. వారిలో ఎవరైనా బలహీనుంటే బలపరచండి నాయన. అనారోగ్యంతో ఉంటే బాగు చేయండి ప్రభా. నాయన కష్టాల్లో ఉంటే ఆదుకోండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. మళ్ళీ స్వదేశాలు వచ్చే బిడ్డలు ఉన్నారు, విదేశాలు వెళ్ళడానికి సిద్ధపడుతున్న వారు ఉన్నారు. నీ చిత్తమైతే వారి విషయంలో కూడా సాయం చేయండి. పరిపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి మీరు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో నాయన శిరీష దగ్గు నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి, పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీరు బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. నిశ్చయముగా ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిపూర్ణ ఆరోగ్యాలతో నింపి నడిపించమని నీ రాకడ ఆలస్యమైతే ప్రభా మరొకసారి ఈ విధంగా నిన్ను స్తుతించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు దీవించి పంపించమని మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రాజుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇదిగో నాయన నిశ్చయముగా అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రధానమంత్రి గారి కొరకు, ముఖ్యమంత్రి గారి కొరకు నాయన యెరూషలేము క్షేమం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. తప్పక నాయన సహాయం చేయమని నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి
ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ వాక్యము సందేశం వింటున్నటువంటి వారికి అలాగే ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుపంపులు పొందిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదా దేవుడే తోడ నడిపించి ఈ వారమంతా కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.